తెలుగుదేశం జెండాను ఎగరేసిన బీసీ ఎమ్మెల్యే, మొట్టమొదటి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. మీరు కూడా గుంటూరులో అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో మాట్లాడారు. ఆ ఫోటో కూడా పేపర్కి వచ్చింది. మీరు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటాను ప్రచారం జరిగింది. అయితే మీరు ఒక దశలో ఫేస్ టు ఫేస్ చూసుకుందామన్నారు ప్రత్యర్థిని. అంటే నందికొట్కూరు ఫ్యాక్షన్ నేపథ్యం ఇంకా వదలలేదా మిమ్మల్ని? మా కుటుంబంలోనే దాదాపు 14 కులాలు ఉన్నాయి, మతాలు కూడా ఉన్నాయి. క్రిస్టియన్ మతం ఉంది, ముస్లిం మతాలు చాలా మంది ఉన్నారు. మాకే అసలు అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇండైరెక్ట్ నాకు సహాయం చేయడం జరిగింది. సార్, 5 సంవత్సరాల్లో అనేక ఆందోళనలు మీరు పాల్గొన్నారు, అరెస్టులు చేశారు, మీ మీద కేసులు పెట్టారు. ఇప్పుడైనా మీరు కూడా 24 ముందు రాజకీయాలు విరమిద్దామని, లేకపోతే పార్టీ మారదామని ఆలోచన చేశారా? అంటే 2019లో ఓడిపోయినప్పుడు అరవింద్ బాబు డాక్టర్ గారు రాజకీయాలకు దూరంగా ఉంటాడు అని చాలా మంది ప్రజలు అనుకున్నారు. నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమస్యని పరిష్కరించడంతో ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం. గోనేపూడి పల్లె నిద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు. తల్లికి వందనం పథకం అమలుతో లబ్ధిదారుల్లో ఆనందం. 6 గ్యారంటీల హామీతో తల్లుల ఖాతాల్లో నగదు జమ. నర్సరావుపేట పట్టణంలో పారిశుద్ధ నిర్వహణ లోపం. 15వ వార్డులో పక్షం రోజులుగా తొలగించని వ్యర్థాలు. పల్లె నిద్ర చేయడం వలన గ్రామాల్లోని సమస్యల్ని తెలుసుకుని పరిష్కరిస్తూ ప్రజలకు అండగా ఉంటామని, గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కూటమి పార్టీలు విజయం సాధించడానికి మహిళలే కారణమని నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. నర్సరావుపేట మండలం గోనేపూడి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చదలవాడ దంపతులు నిర్వహించారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ న్యాయం చేస్తానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధిదారుల సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె నిద్రలో భాగంగా గోనేపూడి గ్రామం వచ్చామని, తల్లికి వందనం పథకంలో లబ్ధి పొందిన మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని, గోనేపూడిలో సుమారు 500 మంది విద్యార్థులకి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న తప్పుడు వ్యాఖ్యలు ప్రజలు నమ్మరని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా చేతి మనం చేతి చాలా సంతోషంగా ఉందండి. అరవింద్ బాబు గారి వల్ల, చంద్రబాబు గారి దయ వల్ల 5 పిల్లలు డబ్బులు పడ్డాయి. అంజమ్మండి, శీలమంజమ్మ గోనపూడి 5 పడ్డాయి అమ్మాయిలు. 5 అమ్మాయిలండి. చంద్రబాబు గారి దయ వల్ల, అరవింద్ బాబు గారి దయ వల్ల పడ్డాయండి. మాకు సంతోషంగా ఉంది. గోనపల్లి అమ్మాయికి 5 పిల్లలకి తల్లికి వందనం కార్యక్రమాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు వారి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. అసలు 2 పిల్లలు ఒకళ్ళ పిల్లలకి అంటే కష్టంగా ఉన్న రోజుల్లో ఈ అమ్మాయి 5 పిల్లలకి అన్నది 5 పిల్లలు కూడా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ముస్లిం మైనారిటీ సోదరులు దృష్టిలో పెట్టుకొని ఎంతమంది పిల్లలున్నా వాళ్ళు చదువుకోవాల్సిందనే కార్యక్రమాన్ని చేపట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ అందరం కూడా పాదవందనం చేస్తున్నాం. మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పల్లె ప్రగతి, పల్లె బాట, పల్లె నిద్ర కార్యక్రమంలో ఇవాళ నర్సరావుపేట మండలం గోనపూడి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే మరి మహిళలందరూ కూడా చాలా సంతోషంగా బయటికి రావడం జరిగింది. ఏందమ్మా మీరు ఇంత సంతోషంగా ఉన్నారంటే, మా అన్నయ్య చంద్రబాబు నాయుడు గారు మా అందరికి కూడా తల్లికి వందనం అనే కార్యక్రమంలో పిల్లలందరూ కూడా
తలా 13,000 బ్యాంకులో వేయడం జరిగింది. పిల్లలు చదువుకోవడానికి మరి తల్లికి వందనం అనే కార్యక్రమంలో ప్రతి తల్లి అకౌంట్లోకి 13,000 రూపాయలు బ్యాంకులో అకౌంట్ వేయడం జరిగింది. ఒక తల్లి అయితే ఇక్కడ కనపడింది, ఆమె ఏం చెప్పింది, నాకు 5 పిల్లలు ఉన్నారు, 5 కూడా వేయడం జరిగిందని చెప్పింది. ఇంతకుముందు గవర్నమెంట్లో అయితే ఇంతకుముందు అమ్మఒడి ఒక్కళ్ళకి వేశారు, కానీ ఇప్పుడు తల్లికి వందనం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి ప్రతి బిడ్డ చదువుకోవాలి, అందుకని మరి తల్లి ఖాతాలో తలా 13,000 వేయడం జరిగింది. మరి వాళ్ళ గోనపూడి గ్రామంలో దాదాపు 500 మందికి మరి తల్లికి వందనం మరి డిపాజిట్ జరగడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు హామీలు నెరవేర్చుకుంటున్నారు. మాట తప్పడు మడేం తెప్పడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 20వ తేదీన మరి అన్నదాత సుఖీభవన కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరిగింది. మళ్ళీ ఆగస్టు 15న ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇవాళ వైసీపీ వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి. ఆయన ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు తెలుసు. ఆయనకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం ఆయనకి చేతనవును. ఇంతమంది 3 సార్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా అన్ని హామీలు నెరవేర్చారు. ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన హామీలు నెరవేర్చుకుంటారు. అదేవిధంగా మళ్ళీ 5వ కూడా 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఆయన. అదేవిధంగా నర్సరావుపేటలో అరవింద్ బాబు మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తూ ఇవాళ తల్లులందరూ కూడా మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. మా అన్నయ్య మాకు బ్యాంకులో 13,000 వేశారు, పిల్లలు చదివించుకోమని చెప్పారు. ఈ విధంగా సంతోషంగా ఉన్నందుకు మాకు చాలా తృప్తిగా ఉంది. మరి మహిళల వాళ్ళ ఆశీస్సులతో మేము గెలవగలిగాం కాబట్టి ఇవాళ 2024లో వచ్చిన గెలుపు మొత్తం కూడా మహిళలదని మేము తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట ఇచ్చారు, ఈ ఉమ్మడి కూటమి గెలవడానికి ముఖ్యమైన కారణం మహిళలు, అదేవిధంగా కార్యకర్తలు కాబట్టి వాళ్ళందరూ కూడా పాదాబంధం చేస్తున్నాం. మీ చంద్రవాడ అరవింద్ బాబు నర్సరావుపేట ఎమ్మెల్యే. ఇవాళ గోనపూడి గ్రామం రావడం జరిగింది. ఇది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి బాగా అండగా ఉంటుంది. చిన్న రైతులు అందరూ కూడా కూలినాలు చేసుకున్న రైతు బిడ్డలు, రైతు సోదరులు మరి ఇక్కడ పల్లె నిద్ర చేయడానికి మీరు రావడం జరిగింది. ఎందుకంటే పల్లెలో వాళ్ళ తల్లికి వందనమైన కార్యక్రమాన్ని కూడా ఎంతో సంతోషంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము. పల్లె నిద్ర చేయటం వల్ల ఏంటంటే గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటాము. మరి తాగునీరు కానీ, సాగునీరు, అది కాలువలు పూడికి తీయటం కానీ, అదేవిధంగా పంచాయతీలు ఏమేమి పనులు ఉన్నాయో చేయాల్సిన పెండింగ్ వర్క్స్ అయినా కూడా చేసి పెడతాము. చిన్నతురకపాలెం నుంచి గోనపూడి దాకా వచ్చే రోడ్డు కూడా మరి కొత్త రోడ్డు వేయాలి, అది కూడా శాంక్షన్ అయింది. అది కొత్తపాలెం నుంచి గోనపూడి, అదేవిధంగా చింతలపాలెం మీదుగా కోటకొండ దాకా ఈ రోడ్డు వేస్తున్నాము. తప్పనిసరిగా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దీనికి మీడియా సోదరులు కూడా మాకు మొదటి నుంచి కూడా అండగా ఉన్నారు. అదేవిధంగా కార్యకర్తలు, మహిళలు కూడా పూర్తిగా సహకారం చేస్తారు కాబట్టి మేమందరం కూడా ప్రజల్లోనే ఉంటాము. ప్రతి ఎమ్మెల్యే ఒక కార్యకర్తలాగా పనిచేస్తాము. ప్రతి ఎమ్మెల్యే ప్రజలతోటి ఉంటాడు. మళ్ళీ 2029లో మనం గెలుస్తున్నాము. మళ్ళీ చంద్రబాబు నాయుడు 5వ ముఖ్యమంత్రి అవుతున్నారు. నర్సరావుపేట మండలం గోనపూడి గ్రామంలో పల్లెనిద్ర భాగంగా మనం ఈరోజు పల్లెనిద్రకి ఇక్కడ గోనపూడికి రావడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు స్వయంగా పాల్గొని గడపకు వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కిషోర్ గారు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎమ్మెల్యే గారు స్వయంగా గడప తిరిగి స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యలు ఏంటో తెలుసుకుంటారు, మీ స్పందన ఎలా ఉంటుంది? ముందుగా రాకీ మీడియా వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం అయింది. ఈరోజు మొట్టమొదటిసారిగా తల్లికి వందనం కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇదొక మైలురాయిగా నిలిచిపోయే చరిత్రలో ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయే దినం ఈరోజు. అదేవిధంగా ఈ గోనపూడి గ్రామంలో ఏదైతే మేము పల్లె నిద్ర కార్యక్రమం మొదలుపెట్టామో ప్రతి ఇంటికి మేము వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు ఎంతో ఆనందంగా, హ్యాపీగా వాళ్ళు గవర్నమెంట్ యొక్క పథకాలు కానీ, అదేవిధంగా మనము గవర్నమెంట్ తరఫున చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ, అదేవిధంగా గడిచిన 5 ఏళ్లలో అరాచక పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా మనము ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 2 చేతుల మధ్య తీసుకున్నట్లు అంత విధంగా అంత సేఫ్గా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క ప్రజలు కానీ, అదేవిధంగా ఆడపడుచులు కానీ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో 24 గంటలు ఎప్పుడు ఏ టైంలో వచ్చినా తలుపు కొట్టినా డోర్ తీసి వాళ్ళ సమస్య తెలుసుకొని వాళ్ళకి సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేయడం జరుగుతూ ఉంది. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో ఇక్కడ పల్లె నిద్ర భాగంగా కాదు, నర్సరావుపేట పట్టణాలకు లేచిన గారించి కాలువల పూడికలు ఎలా ఉన్నాయి ఏంటని అతను స్వయంగా వెళ్ళి వీధిలోకి వెళ్ళి పెద్దలు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ మల్లితో రిపోర్టర్ బాలు,
గోనెపొడి, రాకీ న్యూస్. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో తల్లికి వందనం పథకం అమలుతో లబ్ధి పొందిన తల్లిదండ్రుల ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారు రాకీ న్యూస్ ప్రతినిధులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు హామీ అమల్లో భాగంగా ప్రభుత్వం తమ కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయంతో అందించిందని చెప్పారు. పిల్లల విద్యా ఖర్చులు, ఆరోగ్య సంరక్షణ, జీవన నాణ్యత ప్రమాణాల్లో మెరుగైన పరిస్థితులు ఏర్పడినట్లు లబ్ధిదారులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. నా పేరు చాందుబి. మా ముగ్గురు పిల్లలకి లాస్ట్ ఇయర్లో ఒక బాబుకే పడ్డాయి తల్లి అమ్మఒడి. ఈ ఇయర్ తల్లికి వందనం ముగ్గురు పిల్లలకి పడ్డాయి. ఈ తల్లికి వందనం వేసినందుకు సీఎం గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాం. ముగ్గురికి థ్యాంక్స్. మా పిల్లలకి స్కూల్ ఓపెన్ అయ్యేసరికి బుక్స్కి వాటికి ఈ అమౌంట్ పనికి వస్తాయి. కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. ముగ్గురికి పడ్డాయి. గత ప్రభుత్వంలో మా అబ్బాయికి ఒక్కడికే అమ్మఒడి పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మా ఇద్దరు పిల్లలకి పడ్డాయి. స్కూల్ తెరిచే టైంకి కరెక్ట్ టైంకి వచ్చాయి కాబట్టి ఫైనాన్షియల్గా మాకు కొంచెం ఉపయోగపడ్డాయి. అందుకని లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. గత ప్రభుత్వం అప్పుడు అమ్మఒడి ఒక పిల్లలకే వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మా ఇద్దరు పిల్లలకి అమ్మఒడి పడింది. 30,000. ఇద్దరు పిల్లలకి 30,000 పడ్డాయి. మాకు సంతోషంగా ఉంది. పిల్లలకి బుక్స్కి దానికి ఫైనాన్షియల్గా బాగుంది మాకు. ఇప్పుడు తల్లికి వందనం వేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. పిల్లల బుక్స్కి, చదువులకి, అన్నింటికి, బ్యాగ్స్కి, అన్నిటికీ మాకు సపోర్ట్గా బాగా ఈ టైంకి కరెక్ట్గా స్కూల్ ఓపెనింగ్ టైంకి పడినాయి. మాకు బాగా ఫైనాన్షియల్గా కూడా బాగుంది. ఇప్పుడు నర్సాపేట 1వ వార్డు నుంచి మాట్లాడుతున్నామండి. ఇక్కడ వచ్చేసరికి తల్లికి వందనం 703 మందికి మనం ఇవ్వడం జరిగింది. అందరికీ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. దీనివల్ల ఫైనాన్షియల్ కొద్దిగా ఇబ్బంది ఏమో కానీ ఈ తల్లి వందనం తీసుకున్న ఈ తల్లిదండ్రుల మటుకు కమ్మగా పుష్కలంగా ఎక్కడ డబ్బులు తెచ్చే పని లేకుండా స్వతహాగా వీళ్ళు వైనం చేసుకునే లెక్కలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మఒడి అనేది ఒక్కరికే సరిపోతుంది. ఈ తల్లికి వందనానికి ఇద్దరికి పడ్డది, ముగ్గురు పడ్డది, నలుగురు పడ్డది. ఇక్కడ మాకు తెలిసినందుకు ఇక్కడ ముగ్గురు ఉంటే వీళ్ళ చేత వాయిస్ ఇప్పించడం జరిగింది. వీళ్ళు సంతోషం ఫీల్ అవుతూ ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ మన కుటుంబ ప్రభుత్వానికి రుణపడ్డామని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. దీనికి పార్టీకి అతీతంగా జరిగిందండి. ఇక్కడ మాకు ఇచ్చిన వాయిస్ ముగ్గురులో కూడా ఇద్దరు మటుకు వైసీపీ వాళ్ళు చెప్పారు. ఆ వైసీపీ వాళ్ళు చెప్పడం ఇంకా ఘనంగా ఉంది. మనకి ఘనంగా ఉంది. మనకి ఏ ప్రభుత్వానికి వాళ్ళకి వీళ్ళకి అనేది లేకుండా మనకి అందరూ ఒకటే సంక్షేమం అనేది అందరికి ఒకటిగానే ఉంటుంది అని లెక్క నిరూపించగలిగాము. ఇది ఎట్నే జరిగితే ప్రభుత్వానికి అందరూ అండదండగా నిలబడతారని, అందరూ సంతోషంగా ఉంటారని, మనకి 10 కాలాల పాటు మన పేరు చెప్పుకుంటారని అనుకుంటున్నామండి. పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నర్సరావుపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ నందు రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటై 70 ఏళ్లు గడిచిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి సహాయం అందిస్తున్నారని, ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడే ఆలోచన చాలా గొప్పదని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించడమే కాకుండా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బందిని అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రవికుమార్, హెచ్ఆర్ మేనేజర్ గోపయ్య, చీఫ్ మేనేజర్ బాల గణేష్, రీజనల్ సెక్రటరీ చిన్నప్రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి, కోశాధికారి మురళీకృష్ణ పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణంలో పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 70 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, ఎస్బీఐ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రవికుమార్ గారి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. పల్నాడు జిల్లాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ మొత్తం కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ హాజరవుతున్నారు. మరి ఇక్కడ దాదాపు ఇవాళ 100 పాయింట్ల బ్లడ్ మరి బ్లీడ్ చేయడం జరుగుతుంది. మొత్తం కూడా మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి బ్లడ్ డొనేషన్ క్యాంపును కండక్ట్ చేయడం వల్ల పేద ప్రజలకు అండగా ఉండటానికి మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అందువల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రవికుమార్ గారికి ముఖ్యంగా మా ఆశీస్సులు అందజేస్తున్నాం. స్టేట్ బ్యాంక్ ఇండియా ఫామ్ అయ్యి
70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నర్సరావుపేట రీజియన్లో పెద్ద క్యాంప్ అరేంజ్ చేశారు. ఈరోజు 11వ తారీఖు నర్సరావుపేటలో మరి సత్తెనపల్లిలో క్యాంప్ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే రేపు 14వ తారీఖు వరల్డ్ బ్లడ్ డొనార్స్ డే. అంటే ల్యాండ్ స్టైనర్ అనే ఆయన సైంటిస్టు ఈ బ్లడ్ గ్రూప్లో కనిపెట్టారు. ఏఏ, ఏబి, బిఓ అనే గ్రూప్లో కనిపెట్టి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ని చేయడానికి ఆయన ఒక మార్గం కనిపెట్టారు. ఆయనకి అందుకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన పుట్టినరోజు జూన్ 14. ఆ సందర్భంగా రేపు వరల్డ్ డొనార్స్ డే. ఆ రోజు అలానే ఈరోజు జూన్ 13వ తారీఖు స్టేట్ బ్యాంక్ పుట్టినరోజు. ఈ రెండు కలవటం యాదృచ్ఛికమైనా సరే చాలా మంచి సందర్భాలు వచ్చింది ఇది. సో ఈ సందర్భంగా మా రెడ్ క్రాస్ వారిని, పల్నాడు జిల్లా వారిని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కోఆర్డినేట్ చేయమని అడిగిన సందర్భంగా రామకృష్ణ గారు, గోపయ్య గారికి ఫోన్ చేసి అడిగిన సందర్భంగా ఈరోజు క్యాంప్ చేస్తున్నాము. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇచ్చిన బ్లడ్ చాలామంది పేషెంట్లకి, అలానే యాక్సిడెంట్లు అయిన వారికి, నిన్న జరిగింది మన విమానం పడిపోయి అహ్మదాబాద్లో, అలాంటి యాక్సిడెంట్లు అయిన కాడ కూడా రక్తం చాలా ఉపయోగపడుతుంది. ఇది బ్యాంక్ థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ. నా పేరు రవికుమార్. నేను నర్సరావుపేట రీజన్కి పల్నాడు జిల్లా రీజనల్ మేనేజర్గా ఉన్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70 సంవత్సరాలు 70 వసంతాలు రేపు జూలై 1కి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమం, 2 కార్యక్రమాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టింది. ఒకటి 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు రైతులకు అవగాహన సదస్సులని అన్ని ప్రాంతాల్లో కల్పించి, అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి అవగాహన కల్పించి ట్రెడిషనల్ ఫార్మింగ్ నుంచి కమర్షియల్ ఫార్మింగ్లోకి రైతులను మార్చి రైతే రాజు దేశానికి వెన్నుముక అనే కార్యక్రమం చేయాలన్న కాన్సెప్ట్లో అదొకటి. రెండవది, ఇది ఒక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దానం, రక్తదానం. ఇది ప్రాణదానం కాబట్టి దీనికి కూడా మనం చేయాలని భారతీయ స్టేట్ బ్యాంక్ నిర్ణయించుకుంది. దీన్ని చాలా పెద్ద ఎత్తున మనం చేపట్టడం జరిగింది. ప్రత్యేకించి నర్సరావుపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ బిజినెస్ ఆఫీస్కి ఉన్నటువంటి ట్యాగ్లైన్ ప్రకారం సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ 2 కాన్సెప్ట్స్లో మనం పనిచేస్తున్నాము. సెక్యూరిటీ, భద్రత మరియు ఉపాధి. భద్రతలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్గా ఈ రక్తదానాన్ని, ఉపాధిలో ఉన్నటువంటి కాన్సెప్ట్లో భాగంగా రైతులకు అవగాహన కల్పించి అన్నదాతలకు పూర్తిగా మనం సహకారం అందించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. ఇందులో మనకి ఈరోజు జరగబోయే ఈ కార్యక్రమం, ఇంకా ఫ్యూచర్లో చేయబోయే కార్యక్రమం అన్నింటిలో కూడా ఈ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున జగన్మోహన్ గారు మనకి సహకరించారు. వాళ్ళ యొక్క టీంకి, డాక్టర్స్కి, అందరికీ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి కూడా మరి ఎంతమంది డోనర్స్ నా దగ్గర ఉన్నారు, నా స్టాఫ్ అందరూ మొత్తం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు, రక్తదానం చేయడానికి వచ్చిన వాళ్ళు, ఇంకా చేయబోతున్న వారందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణంలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. అంతర్గత రోడ్లపై నిత్యం వాహనాలు అడ్డుగా నిలపడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు అపరాధ రుజుం విధిస్తున్నారు. అడ్డదిడ్డంగా నిలిపిన వాహనాలను ట్రాఫిక్ సీఐ లోకనాథం, ఎస్ఐ వేణు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. రోడ్లపై వాహనాలను నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా చోదకులను సీఐ లోకనాథం హెచ్చరించారు. పట్టణ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ సిబ్బందికి సహకరించాలని సీఐ కోరారు. అతనేడు ఒక బండి ఎత్తుకుని 2 బండ్లు పెట్టుకుని హలో సాయి, అది నీది పాత మొబైల్ పాస్వర్డ్ ఎంత? 2580నా? ఓకే ఓకే. Gracias.
ఇప్పుడు కొద్దిసేపు విరామం. తెలుగుదేశం జెండాను ఎగరేసిన బీసీ ఎమ్మెల్యే, మొట్టమొదటి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, మీరు కూడా గుంటూరులో అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో మాట్లాడారు. ఆ ఫోటో కూడా పేపర్కి వచ్చింది. మీరు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటాను ప్రచారం జరిగింది. అయితే మీరు ఒక దశలో ఫేస్ టు ఫేస్ చూసుకుందామన్నారు ప్రత్యర్థిని. అంటే నందికొట్కూరు ఫ్యాక్షన్ నేపథ్యం ఇంకా వదలలేదా మిమ్మల్ని? మా కుటుంబంలోనే దాదాపు 14 కులాలు ఉన్నాయి, మతాలు కూడా ఉన్నాయి. క్రిస్టియన్ మతం ఉంది, ముస్లిం మతాలు చాలా మంది ఉన్నారు. మాకే అసలు అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇండైరెక్ట్ నాకు సహాయం చేయడం జరిగింది. సార్, 5 సంవత్సరాల్లో అనేక ఆందోళనలు మీరు పాల్గొన్నారు, అరెస్టులు చేశారు, మీ మీద కేసులు పెట్టారు. ఇప్పుడైనా మీరు కూడా 24 ముందు రాజకీయాలు విరమిద్దామని, లేకపోతే పార్టీ మారదామని ఆలోచన చేశారా? అంటే 2019లో ఓడిపోయినప్పుడు అరవింద్ బాబు డాక్టర్ గారు రాజకీయాలకు దూరంగా ఉంటాడు అని చాలా మంది ప్రజలు అనుకున్నారు. తిరిగి వార్తలకి స్వాగతం. నర్సరావుపేట పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం నిత్యం ఏదో ఒక చోట బయటపడుతూనే ఉంది. ఎక్కడ చూసినా చెత్త, వ్యర్థాలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. 15వ వార్డులోని కొత్తబావి బజార్లో 2 వారాల నుంచి చెత్తను పురపాలక సంఘం కార్మికులు తొలగించలేదు. దీంతో దుర్వాసన వెదజల్లుతూ ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగనే వ్యర్థాలు పేరుకుపోవడం వలన అనారోగ్య బారిన పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పురపాలక సంఘం అధికారులు స్పందించి వ్యర్థాలను సకాలంలో తొలగించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైతు రుణ అవగాహన వారోత్సవాలలో భాగంగా నర్సరావుపేట మండలం రావిపాడులో నర్సరావుపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడీబీ శాఖ అవగాహన సదస్సును నిర్వహించింది. ముఖ్య అతిథిగా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకృష్ణ ప్రసాద్ ప్రభు, రీజనల్ మేనేజర్ రవికుమార్, చీఫ్ మేనేజర్లు బాల గణేష్, బాలాజీ పాల్, బెజాలిల్ హాజ్రే ప్రసంగించారు. కిసాన్ సమృద్ధి రేణ్ స్వయం సిద్ధితో పాటు రైతులకు ఉపయోగపడే వివిధ రుణ సదుపాయాలపై అవగాహన కల్పించారు. మహిళలకు సంబంధించిన డ్వాక్రా రుణాల గురించి వివరించారు. కార్యక్రమంలో రావిపాడు ఎస్బీఐ మేనేజర్ రత్నరాజు, ఫీల్డ్ ఆఫీసర్ రమణయ్య, కిరణ్, ఏపీఎం భరత్ కుమార్ పాల్గొన్నారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? I will be only speaking a few words in English. Later on, Ravi will translate it. కాదయ్యా, నువ్వు చెప్పినట్టు మా ఆవిడ మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి మీరిచ్చే రుణం గుండా మా కాపురం నేర్చుకొచ్చి మా ఊరు రాముల వారి గుడి మీద పెడితే ఆమెకు నీకు దండేసి దండం పెడతాను. ఇంకా బాగా నీ దెబ్బకి వేసుకుని కూడా దిగిపోయింది. వెళ్తున్నాడండి, ఆగండి, ఒక మాట చెప్తానేనండి. ఏంది ఈ రోజుల్లో బ్యాంకులో ఖాతా అనేది లేకపోతే మీరు సమాజంలో ఉన్నట్టా లేనట్టా? ఏందండి పుష్కరంత మాట అన్నారు? ఇప్పుడు బ్యాంకులో ఖాతా లేకపోవడానికి నేను భూమి మీద ఉన్నానో లేదో తెలుసుకోవడానికి సంబంధం ఏంది? అంటే నా ఉద్దేశం అది కాదండి. మరి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటిది? ఇప్పుడు మనకి ప్రభుత్వం నుండి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి, పథకాలు వస్తున్నాయి. మరి ఆ పథకాలకు సంబంధించిన డబ్బులు మీకు ఎవరైనా తీసుకొచ్చేస్తున్నారా? రూపాయి మాకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు అంటే మా ఊరు వాళ్ళకి మేమంటే వ్యసనం. 1 రూపాయి మాకు రానివ్వు రాజకీయాలు. ఏమండి, వ్యసనం కాదు, రాజకీయం కాదు. మరి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పథకాలకు సంబంధించిన డబ్బులు మన బ్యాంకు ఖాతాలో పడతాయి కాబట్టి మరి మీకు ఎవరు తీసుకొచ్చేస్తారు? అబ్బో, మైండ్ పోయి మాట. అర్థమైంది. మీరు స్టార్టింగ్ చెప్పేసరికి నాకు సీన్ అర్థమైంది. బ్యాంకులో ఖాతా లేకపోవటం వల్ల ఏమి రాలేదు. నేను ఇంకా మా ఊరు వాళ్ళు చేశాను అనుకోండి, అది కాదు. అబ్బో, చాలా పొరపాటు చేశానండి. చెప్పండి. ఎన్నాళ్ళు ఎంత నష్టపోయినాను సార్, అర్థం కాదు. ఏమండి, రేపు పొద్దున్న బ్యాంక్ కార్డు ఉంటారు మీరు? ఉంటానండి. రేపు పొద్దున్న వస్తాను నేను బ్యాంక్ కాడికి. రండి. వచ్చి రేపు పొద్దున్న బ్యాంక్ ఏమండి ఆడ అది ఆ రోడ్డు మీద బొడ్డు రాయి ఆడికి పోయి కొబ్బరికాయ కొట్టును, అప్పుడు మన పాపాలని పోతాయి. రేపు పొద్దున్నే బ్యాంకుకి వచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తా.
అకౌంట్ రేపు పొద్దున్న తీసుకున్నాండి, మంచిది. రేపు పొద్దున్న అకౌంట్ ఓపెన్ చేస్తా, ఎల్లుండి ఒక 500 రూపాయలు డబ్బులు కూడా వేస్తా. అబ్బా మంచిదండి. ఇంకెందుకు? సహజంగా చాలా మంది బ్యాంకులో ఖాతా చేస్తారు కానీ దానిలో ₹1 కూడా వేయరు, మంది అట్ట కాదు. స్టార్ట్ అవడం కొద్దిగా లేటు గానీ స్టార్ట్ అయింది అనుకో దీని ఎక్క తగ్గేదేలే. రేపు పొద్దున్న బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తా, ఎల్లుండి ఒక 500 రూపాయలు డబ్బులు వేస్తా. ఆ టావులు ఎల్లుండి అంటే ఒక 5 లక్షలు లోన్ ఇప్పి నీ దండం పెడతా. ఏందండి? డబ్బులు తీసుకోవచ్చు, డబ్బులు కట్టుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు. ఇంకోటి తీసుకున్న ప్రతి ఒక్క రూపాయికి మనకు ఖచ్చితంగా రసీదు ఇస్తారు వాళ్ళ దగ్గర. అంటే మనకు మినీ బ్యాంక్ లాగా ఇది. ఇంకోటి బ్యాంక్ అనేది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేసింది. అదే మేమనుకో పండగ లేదు పబ్బం లేదు ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటాం. ఇంకోటి మన ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఎందుకు అడుగుతారంటే ఎందుకు మన వ్యక్తిగత చిరునామా కోసం అడుగుతారు. అంటే బొరబొక్క వెంకటరావు డబ్బులు ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ తిరిగి అతనికే ఇవ్వాలని ఆధారం కోసం. అది అబ్బా అందుకండి బాగా చెప్పారు. దానికే మీరు ఇబ్బంది పడతారా? కాదులే, ఈ మధ్య రోజులు బాగా అయినా కానీ ఇంకో చిన్న డౌట్ అడుగుతా, చెప్పండి. ఏమి లేదు, మేము కానీ మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు దాచిపెట్టుకుంటే మాకేంది ఉపయోగం? మంచి మాట్లాడి చెప్పండి. ఎవరైతే బ్యాంకులో ఖాతా తీసుకుంటారో వారికి వాళ్ళ అవసరం నిమిత్తం బ్యాంక్ తరఫున కొన్ని రుణాలు ఇస్తారు. ఇది లోన్లా? అబ్బా ఏమేమి లోన్లు అయ్యా? ముఖ్యంగా వ్యవసాయానికి రుణాలు ఇస్తారు. వ్యవసాయానికి రుణాలు, వ్యవసాయ పనిముట్లకు రుణాలు ఇస్తారు. వ్యవసాయ పనిముట్లు అంటే కత్తులు, గొడ్డలు, గడ్డపార్లక ఏందండి చంపుకుంటారు ఏందండి? కాదులే, మాకు పొలాల కాడ నీళ్లు పెట్టుకుంటప్పుడు గొడవలు అవుతుంటాయి. మీరు కానీ లోన్ ఇచ్చారనుకో అవి కొనుక్కొని వేసేసుకుంటాం. అవి కాదండి వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలు, గొర్రెలు, నాగళ్ళు, ట్రాక్టర్లు ఇటువంటి. అవి వాటిగా. తర్వాత ఇల్లు కట్టుకోవడానికి రుణం ఇస్తారు. ఇల్లు కట్టుకోవడానికి రుణం. వాహనాలు కొనుక్కోవడానికి రుణం ఇస్తారు. వాహనాలు అంటే మళ్ళీ చిన్న డౌట్ ఏమనుకో అక్కడ అడిగానని. వాహనాలు అంటే ఏమేమి ఇస్తారు? కార్లు, మోటార్ బైకులు ఇటువంటి. ఇది మోటార్ బైక్ కూడా ఇస్తారా? నీకు దండం పెడతా అర్జెంట్ గా మోటార్ బైక్ లోన్ ఒక తిప్పి అయ్యా. ఏమేంది? ఇంతకు ముందేమో ఊర్లో ఉండేది మందు కొట్టు, ఇప్పుడేమో ఊరు బయట 2 కిలోమీటర్ల దూరంలో పెట్టారు. ఆడికి పోయి తాగిరాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందయ్యా. మీరు కానీ ఆ బైక్ లోన్ ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని రోజు ఒక 90 తాగొత్తా. అది కాదండి, మీరు తాగటానికి తందనాలు అట్టడానికి ఇస్తారా? అదేంది? మనుషులు ఉపయోగపడే వాటికి ఇస్తారండి, అభివృద్ధి చెందే పనులకి. అంటే మనం బాగుపడే వాటికి బ్యాంకులు సహకరిస్తాయి, సంకనాకి పోయే వాటికి రుణాలు ఇవ్వు. అది ఒక 500 డబ్బులు జిరాక్సులు తెస్తా. ఏమని? నీకు తెలిసిన నాకు తెలిసిన నువ్వు 500 ఇస్తే నువ్వు ఇంటికి పోయి మొహం కడుక్కొని పగల రాసుకొని స్టూడియో రా. ఈ లోపల నేను పోయి జిరాక్సులు నేను ఇప్పుడు రాను, ఒక 90 వేసుకోవాలా ఇంటి నీ జాగ్రత్తగా ముందు పగల రాసుకోవాలా స్టూడియోకి. ధన్యవాదాలండి. మరి మీరందరూ శ్రద్ధగా విన్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. What all your requirements, whether it is in terms of financing to SHG borrowers, whether the individual SHG beneficiaries in terms of అంటే రైతులకి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం యాక్టివిటీ చేయాలి ఇలాంటివి మీరు స్కీమ్ని మీరు డిసైడ్ చేస్తే దానికి మీకు సహకరిస్తారు ఆర్ఎంఆర్యు గారు. ఇంకా మాకు FOSలు ఉన్నారు, ఫిట్ ఆన్ స్ట్రీట్, వాళ్ళు కూడా మీకు సహకరించడానికి ముందుకు వస్తారు. అంతే రైతులకి మీరు నిలబడితే చాలు, మీతో పాటు సహకరించడానికి మేము ప్రత్యేకించి ఇలాంటి ఆర్ఎంఆర్యూస్ దేశవ్యాప్తంగా 426 మంది ఉన్నారు. ప్రత్యేకించి నా రైతన్నుల కోసమే మేము పోస్ట్ చేశాం. ఇక్కడ మనకున్నటువంటి కిరణ్ మనకి చుట్టుపక్కల ఈ ఏరియాలో మన పల్నాడు జిల్లా అంతా కూడా వారు చేస్తారు. ఆల్రెడీ కిసాన్ సమృద్ధి రేట్ శాంక్షన్ చేసే కదా, ఎంత అమౌంట్ చేసావు? నిన్న ఒకటి 20 లక్షలు శాంక్షన్ చేసి ఉంచామండి. అంతకుముందు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 20 నెంబర్ తర్వాత 7 కోట్ల వరకు శాంక్షన్ చేశాను. విన్నారా? చప్పట్లు కొట్టారా గట్టిగా? 7 కోట్ల రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమస్యని పరిష్కరించడంతో ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం. గోనేపూడి పల్లె నిద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద బాబు. తల్లికి వందనం పథకం అమలుతో లబ్ధిదారుల్లో ఆనందం. 6 గ్యారంటీల హామీతో తల్లుల ఖాతాల్లో నగదు జమ. నర్సరావుపేట పట్టణంలో పారిశుద్ధ నిర్వహణ లోపం. 15వ వార్డులో పక్షం రోజులుగా తొలగించని వ్యర్థాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. తెలుగుదేశం జెండాను ఎగరేసిన బీసీ ఎమ్మెల్యే, మొట్టమొదటి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. మీరు కూడా గుంటూరులో
అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన లక్ష్మీనారాయణతో మాట్లాడారు. ఆ ఫోటో కూడా పేపర్కి వచ్చింది. మీరు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటాను ప్రచారం జరిగింది. అయితే మీరు ఒక దశలో ఫేస్ టు ఫేస్ చూసుకుందామన్నారు ప్రత్యర్థిని. అంటే నందికొట్కూరు ఫ్యాక్షన్ నేపథ్యం ఇంకా వదలలేదా మిమ్మల్ని? మా కుటుంబంలోనే దాదాపు 14 కులాలు ఉన్నాయి, మతాలు కూడా ఉన్నాయి. క్రిస్టియన్ మతం ఉంది, ముస్లిం మతాలు చాలా మంది ఉన్నారు. మాకే అసలు అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇండైరెక్ట్ నాకు సహాయం చేయడం జరిగింది. సార్ 5 సంవత్సరాల్లో అనేక ఆందోళనలు మీరు పాల్గొన్నారు, అరెస్టులు చేశారు, మీ మీద కేసులు పెట్టారు. ఇప్పుడైనా మీరు కూడా 24 ముందు రాజకీయాలు విరమిద్దామని లేకపోతే పార్టీ మారదామని ఆలోచన చేశారా? అంటే 2019లో ఓడిపోయినప్పుడు అరవింద్ బాబు డాక్టర్ గారు రాజకీయాలకు దూరంగా ఉంటాడు అని చాలామంది ప్రజలు అనుకున్నారు.